హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మా చిట్టి తల్లి బర్త్‌డే అనమాట. ఈ వీడియో యాక్చువల్లీ ఆగస్ట్ 4కి తీసిన వీడియో. సో, అప్‌లోడ్ చేయడానికి టైం పట్టిందనమాట. దీంట్లో ఎడిటింగ్ ఏమీ లేదు. జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే నాకు ఇన్ని డేస్ పట్టింది. ఎందుకు అనంటే ఇంకా ఇంట్లో పిల్లలుంటే ఎలా ఉంటదో తెలుసు కదా! ఇక్కడ నాకైతే టైం అస్సలు దొరకట్లేదనమాట. దట్ మీన్స్ ఏదో నేను పని చేస్తున్నానని కాదు కానీ పిల్లలతో వాళ్ళ అల్లరి, ఏడుపులు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం ఏరియా ప్లెజెంట్‌గా ఉండాలి కదా! సో, అట్లా అనమాట. నాకు టైం దొరకలేదు. అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్‌లోడ్ చేయడానికి ఇంత టైం అయితే పట్టింది. సో, ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అనగానే ఫస్ట్ అయితే మనం ఏం బర్త్‌డేస్ కానీ, యానివర్సరీలు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే అలవాటైతే లేదు. ఆహ్, కానీ పిల్లల విషయంలో అలా ఉండలేం కదా! వాళ్ళకి ప్రతీది కూడా మనం చెయ్యాలి అనుకుంటాము. ఏ ఏ సెలబ్రేషన్ ఉన్నా కానీ మనకి ఒక పండగలాగా అంటే వాళ్ళకంటే ఫస్ట్ మనకే ఎక్కువ ప్రిపరేషన్స్ కానీ, హడావుడి అదంతా ఉంటది. సో, వైషుకి కూడా అంతే అనమాట. నేనైతే వైషు బర్త్‌డే అనగానే ఫస్ట్ తన ఫోటోస్ అవన్నీ గ్యాదర్ చేసి వీడియో క్రియేట్ చేయడము అదంతా చేస్తూ ఉంటాననమాట. అండ్ ఇక్కడొచ్చేసి ప్రెజెంట్ మేము ఉట్నూరులో ఉన్నాము అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో, చిన్నగా గల్లీలో ఉంటారు గదా! మా గల్లీలో ఉన్న పిల్లల్ని పిలిపిచ్చి వాళ్ళ ముందైతే కేక్ కట్ చేపిచ్చాము. యాక్చువల్లీ మాకు వేరే ప్లాన్ ఉండే. అంటే మా ఆయన నాతో డిస్కస్ చేశారనమాట. వైషు పేరు మీద ఏదన్నా మంచి పని చేద్దాము. లైక్ అంటే అనాథాశ్రమంకెళ్ళి అన్నదానం చేద్దామా అని చెప్పేసి అడిగారనమాట. సో, నేను ఓకే అన్నాను. కానీ అదంతా చేద్దాం అనుకున్నాము. బట్ కుదరలేదు. ఎందుకనంటే ఇక మా ఆయన రావడానికి కుదరలేదు. తనకి అక్కడ ఆఫీస్‌లో వర్క్స్ ఉండడం వల్ల తను రాలేకపోయాడనమాట. ఇక్కడ మేము చేయడానికి కూడా లేదు. అంటే నేనే నాకు సి సెక్షన్ అయ్యి నేను ఏమంటారు కొంచెం హెల్త్ వీక్‌గా ఉంది. సో, ఇవంతా కండిషన్స్‌లో చేయలేకపోయినామనమాట. సో, నెక్స్ట్ ఏదైనా సెలబ్రేషన్ ఉంది అంటే అలా చేయడానికైతే ట్రై చేస్తాము. సో, ఇప్పుడైతే ఇలా కానిచ్చేస్తున్నామనమాట. ఒక కేక్ కట్ చేపిచ్చి మొత్తానికి కొంచెం సేపు డాన్స్ అవి ఇవి అయితే చేశారు. ఇంకా వైషు వేసుకున్న డ్రెస్ కూడా పట్టు లంగా, పట్టు జాకెట్ అదొచ్చేసి అన్‌ప్లాన్డ్ అనమాట. యాక్చువల్లీ అదే రోజు మావయ్య గారొచ్చారు. వేరే ఊరు నుంచి. ఆహ్, తనొచ్చేటప్పుడు వేరే పని మీద వస్తున్నా అని చెప్పేసి అన్నారు. మేము అనుకోలేదు డ్రెస్ తీసుకొస్తారని జెప్పేసి. వచ్చాక మాకు సర్ప్రైజ్ అనమాట. మా చిన్నోడికి ఇంకా వైషుకొచ్చేసి ఈ బట్టలైతే తీసుకొచ్చాను. నిజానికి వైషు బర్త్‌డేకి ఆహ్, ఒక డ్రెస్ ఉండింది. అంటే వేరే డ్రెస్ కొత్తదే కానీ మరి ఇంత గ్రాండ్ లుక్ అయితే లేదు. సో, మామయ్య గారు ఈ డ్రెస్ తీసుకురాగానే ఇంకా ఇది బాగా నచ్చిందనమాట. సో, ఇదైతే ఏసేసాము. వైషుకి గూడా బాగా సెట్ అయిందనమాట. ఇదొచ్చేసి డార్క్ కలర్ కదా! వైషు వచ్చేసి కొంచెం వైట్‌గా, ఫెయిర్‌గా ఉంటది గాబట్టి సెట్ అయిపోయిందనమాట. అంటే ఈ డ్రెస్‌లో చాలా బాగుండింది వైషు. మొత్తానికి ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అండ్ శివ అయితే తనకి మిస్ అయిన ఫీలింగ్ బాగా ఉంది. యాక్చువల్లీ తను ఒక్కడు అస్సలు ఉండలేడు. ఏదో సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి ఉంటున్నాడు కానీ లేకపోతే తను అస్సలు ఉండడనమాట. వైషు అంటే చాలా ఇష్టం తనకి. రోజులో కనీసం 4, 5 సార్లైనా వీడియో కాల్ వస్తది. కేవలం వైషు కోసమే. అలా అని మా మీద ప్రేమ లేదని కాదు. వైషు అంటే కాస్త ఎక్కువ ఇష్టమనమాట. సో, బర్త్‌డే రోజు కూడా తన ఫోటోలు పెట్టి మిస్సింగ్ యూ అని చెప్పేసి స్టేటస్ పెట్టారు. సో, తనకంత ఇష్టం అనమాట. వైషు అంటే మిస్ అయిన ఫీలింగ్ అయితే తన కళ్ళల్లో కనిపించింది. తను కంటిన్యూస్‌గా కేక్ కటింగ్ అప్పుడు గూడా వీడియో కాల్‌లో చూస్తూనే ఉన్నారు వైషుని. సో, మొత్తానికైతే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము చిన్నగా. ఇక వైషు అయితే డ్రెస్ ఏపిచ్చుకునేటప్పుడు అస్సలు ఏపిచ్చుకోలేదనమాట. కొంచెం అంటే చమ్కీలుంది. సో, అట్లా అని చెప్పేసి ఏపిచ్చుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు తను కొంచెం కాటన్ క్లాత్స్ మెత్తగా ఉండే బట్టలేసుకుంటది గదా! సో, సడెన్‌గా అప్పుడప్పుడు సెలబ్రేషన్స్ ఏదన్నా ఉంటేనే మనం గ్రాండ్ లుక్ కోసం అని జెప్పేసి ఇలాంటివి వేస్తూ ఉంటాము. సో, తొందరగా ఏపిచ్చుకోలేదు వద్దు, వద్దు అని చెప్పేసి అయినా గాని బలవంతంగా ఏసామనమాట. ఏసినంక ఇంకా
ఏమనలేదు అంటే ఏడవలేదు. లైక్ ఇంకా గాజులు గూడా లూజ్ అయిపోయాయన్నమాట కొంచెం. అంటే లైట్‌గా. అది ఏంటంటే చెయ్యి ఇట్లా కిందకేసిందనుకోండి గాజులు మొత్తం కింద పడిపోతున్నాయి. అట్లా లూజ్ అయిపోయినాయన్నమాట. అయినా గాని చేతులు ఇలా పైకి పట్టుకొని అలానే ఉండింది. కొంచెం సేపయితే మేనేజ్ బాల్యం చేసింది. అనేది గ్రేట్ స్టేజ్ కదా! ఎందుకు నేనలా ఫీల్ అవుతాను అనంటే, ఆ వయసులో ఉన్నప్పుడు మనకి కష్టం, సుఖం, బాధ లాంటివి ఏమీ తెలియదు. ఇంకొకటి కల్మషం లేని మనస్తత్వం. ఈవెన్ ఎవరైనా కొట్టినా, తిట్టినా గానీ మళ్ళీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో, ఏంటంటే పిల్లల్ని దేవునితో సమానంగా పోలుస్తారు. చిన్నపిల్లలు దేవునితో సమానం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. సో, ఈవెన్ మనం కూడా అలానే ఉంటే ఏంటి అంటే మన లైఫ్ కూడా బావుంటుంది. అంటే అది సాధ్యం కాదనుకోండి అందరికీ. కొంతమంది ఉంటారు చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉంటారు. బట్ అందరూ అలా ఉండడానికైతే వీలు అవ్వదు. బట్ అలా ఉంటే లైఫ్ అయితే బావుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళలాగా ఏదైనా బాధ వచ్చిందని చెప్పేసి కుంగిపోవద్దు. ఏదైనా సంతోషం వచ్చిందని చెప్పేసి ఎక్కువ పొంగిపోకూడదు. సో, బ్యాలెన్స్‌డ్‌గా వాళ్ళకి ఆ ఏజ్‌లో తెలీదు ఇలా ఉండాలి అని. బట్ ఆటోమేటిక్‌గా వాళ్ళలా ఉంటారు. సో, దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు గదా! మనం కూడా అంతే. మన లైఫ్‌లో మనం కూడా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటే ఏంటంటే, మన లైఫ్ కూడా బావుంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. సో, మొత్తానికైతే ఇలా జరిగింది. ఇంకా సెలబ్రేషన్స్. ఆహ్, వైషు ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయిన తర్వాత పాటలు పెడితే డాన్స్ చేస్తుందనమాట. పక్కన మా మహి కూర్చున్నాడు. తను డాన్స్ చేయట్లేదని చెప్పేసి మహిని చూపిస్తుందనమాట. బావ, బావ అని జెప్పేసి పిలుస్తుంది. తనేమో సిగ్గుపడి డాన్స్ చేయట్లేదు. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేస్తున్నారు గానీ, తను మాత్రం లేవట్లేదనమాట. కానీ మా వైషు కన్ను మొత్తం తన మీదనే ఉంది. అంటే తను డాన్స్ చేయట్లేదు. నువ్వు కూడా ఎయ్యి అని చెప్పేసి. తను ఏంటంటే వైషు తన చుట్టూ పక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే డాన్స్ చేయట్లేదో వాళ్ళ వైపు చూసి ఎగరమని చెప్పేసి సైన్ చేస్తుందనమాట. సో, మొత్తానికైతే ఇలా డాన్సులు అవన్నీ ఏసి కొంచెం సేపు హ్యాపీగా గడిపాము. మొత్తానికి ఇలా అయిపోయింది మా చిట్టి తల్లి బర్త్‌డే. సో, ఈ వ్లాగ్ మీకెలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.